మన దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ముక్కలు చెక్కలవుతున్నాయి కదా! బీజేపీ ప్రాంతీయ పార్టీలని నెట్ట నిలువున చీలుస్తుంది కదా! అయితే ఈ చీలుతున్న పార్టీల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పార్టీ శివసేన పార్టీ. ఇప్పుడు మిగతా పార్టీలు చీలటం వేరు, శివసేన పార్టీ చీలటం వేరు. మమతా బెనర్జీ పార్టీ చీలటం వేరు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీలటం వేరు, సమాజ్‌వాదీ పార్టీ చీలటం వేరు, శివసేన పార్టీ చీలటం వేరు. ఈ పార్టీలకు లేని చరిత్ర, నేపథ్యం, పోరాట పటిమ శివసేన పార్టీకుంది. లెక్క ప్రకారం శివసేన పార్టీ చీలకూడదు. మిగతా పార్టీలాగా శివసేన కాదు. శివసేన పార్టీకి ఒక బలమైన నిర్మాణం ఉంది, ఒక బలమైన సిద్ధాంతం ఉంది, ఒక బలమైన నేపథ్యం ఉంది, ఒక బలమైన పోరాట పటిమ ఉంది, బలమైన చరిత్ర ఉంది ఆ పార్టీకి. ఆ పార్టీని 1966 జూన్ 19వ తారీఖున బాల్ ఠాక్రే స్థాపించారు. ఇలా బాల్ ఠాక్రే కుటుంబం చేతుల్లో నుంచి కూడా ఆ పార్టీ పక్కకు పోయింది. కానీ బాల్ ఠాక్రే పేరు మాత్రం ప్రతి చీలిక వర్గం కూడా ఆయన పేరునే వాడుకుంటుంది. ఆయన పేరు లేకుండా శివసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. శివసేన పార్టీని పెట్టింది మరాఠీ హక్కుల కోసం. ఎలాగ మనం తెలంగాణలో టీఆర్ఎస్‌ని చూసేవాళ్ళం కదా! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని పెట్టాడు కదా! తెలంగాణ రాష్ట్ర సమితిని. అలాగే మరాఠీ హక్కుల కోసం, మరాఠీ ప్రజల కోసం బాల్ ఠాక్రే శివసేన పార్టీని తీసుకొచ్చాడు. ఆ పార్టీ అంటే మరాఠీ హక్కులతో పాటు హిందుత్వ సిద్ధాంతాన్ని కూడా అటాచ్ చేశారు ఆ పార్టీకి. పేరులోనే శివ ఉంది. అంటే శివుడు. శివ భక్తులు ప్రధానంగా శివసేన పార్టీతో అట్రాక్ట్ అయిపోయారు. పైగా మరాఠీ సెంటిమెంటు బాగా వర్కౌట్ అయింది. దాన్ని ఒక బలమైన రాజకీయ పార్టీగా మలచగలిగాడు. కొన్ని దశాబ్దాల పాటు మహారాష్ట్రలో శివసేన హవా కొనసాగింది. అంటే మళ్ళీ అధికారం కాదు. ఎప్పుడు కూడా బాల్ ఠాక్రే ప్రభుత్వంలో నేను మంత్రి కావాలనో, ముఖ్యమంత్రి కావాలనో ఎప్పుడూ ఆలోచించలేదు. ఏ పదవి ఏనాడు తీసుకోలేదు. దానివల్లే ఆ పార్టీకి ప్రజల్లో అంత ఆదరణ. అంటే పదవుల కోసం పెట్టలేదు, అధికారం కోసం పెట్టలేదు ఈ పార్టీ. ప్రజల కోసం పెట్టారు, ప్రజల హక్కుల కోసం పెట్టారు, మా కోసం పెట్టారు అని మరాఠీ ప్రజలు ఓన్ చేసుకున్నారు బాగా. ఈ పార్టీ లాంగ్ స్టాండింగ్‌లో బీజేపీతో పొత్తులో ఉంది. సహజ బీజేపీ కూడా హిందుత్వ పార్టీ కాబట్టి ఆ పార్టీతో ఉంది. కానీ బీజేపీ కంటే బలమైనటువంటి పునాది చరిత్ర ఈ పార్టీకి హిందుత్వం విషయంలో ఉంది. బీజేపీ కంటే ఎక్కువ హిందుత్వం కలిగిన పార్టీ. బీజేపీ కంటే ఎక్కువ చరిత్ర కలిగిన పార్టీ. కాకపోతే బీజేపీ ఏమో జాతీయ పార్టీగా ఉంది. శివసేన ఏమో కేవలం మరాఠీ హక్కులు అనే దాంట్లో నుంచి అక్కడ లోకల్ పార్టీగా మిగిలిపోయింది. కానీ కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాన్ని ప్రభావితం చేయగలిగింది. బీజేపీ మహారాష్ట్రలో ఎదగటంలో కూడా శివసేనతో పొత్తు చాలా ఉపయోగపడింది బీజేపీకి కూడా. కానీ ఎప్పుడైతే బాల్ ఠాక్రే చేతుల్లో నుంచి ఆ పార్టీ నెక్స్ట్ వారసుల చేతుల్లోకి ఉద్ధవ్ ఠాక్రే చేతుల్లోకి వచ్చిందో, ఉద్ధవ్ ఠాక్రే కూడా కొన్నాళ్ళు ఆ పార్టీని బాగానే మెయింటైన్ చేశారు. బలమైన నాయకుడు అనిపించుకున్నారు. కానీ ఒక్క నిర్ణయం, ఒక తప్పు నిర్ణయం అనేది శివసేన పార్టీ వాళ్ళే మాట్లాడుకునే మాట. బీజేపీ సీఎం సీట్ ఇవ్వట్లేదు అనే కారణం చేత సీఎం పదవి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు అనేటువంటి ఒక ఆఫర్ తోటి కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, నరనరాన కాంగ్రెస్‌ను వ్యతిరేకించే పార్టీ, కాంగ్రెస్ అనేది మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేసే పార్టీ అని ఆరోపించేటువంటి శివసేన పార్టీ కేవలం పదవి కోసం కాంగ్రెస్‌తో టై అప్ అయింది, బీజేపీని వదిలేసింది అన్న ముద్ర శివసేన పార్టీని నాశనం చేసి పడేసింది. మామూలుగా నిజానికి శివసేన లాగానే ఉంటే, అదే సిద్ధాంతంతో ఉంటే, ఆ పార్టీని గనక బీజేపీ చీల్చి ఉంటే శివ సైనికుల తిరుగుబాటు మామూలుగా ఉండేది కాదు. ఆ పార్టీ పోరాట పని మామూలుగా ఉండదండి. మామూలుగా ఉండేది కాదు. బీజేపీ నాయకులను దొరికినట్టు రోడ్డు మీద పడేసి నానా రకాలుగా ఉండేది. హింస మామూలుగా ఉండేది కాదు. బీజేపీ ఆవేశమైన దాడులు జరిగాయి. రకరకాలుగా ఉండేది. శివసేన పార్టీ కార్యకర్తల కోపం వస్తే అలా ఇలా ఉండదు. కానీ అదంతా లేకుండానే బీజేపీ చాలా ఈజీగానే శివసేన పార్టీని ఇప్పటికి 2 సార్లు చేర్చగలిగింది. ఏక్నాథ్ షిండే రూపంలో 2021, 22 ఆ సమయంలో ఆ పార్టీని చీల్చి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యి, ఇది చివరికి అసలు శివసేన షిండే పార్టీదే, అంటే చీల్చబడ్డ పార్టీయే అసలు పార్టీగా ఇప్పుడు గుర్తింపు అంతా కూడా షిండే పార్టీకే ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేనని ఉద్ధవ్ ఠాక్రే శివసేన అని పిలుస్తారు. శివసేన అంటే ఏక్నాథ్ షిండే శివసేన అసలు శివసేన. అంటే ఒక నాయకుడు ఆ పార్టీని చీల్చి అసలు గుర్తు మొత్తం పట్టుకుపోగలిగాడు. ఇది భారత రాజకీయాల్లో అరుదైన సంఘటన. ఒక పార్టీని చీలిక వర్గం ఓన్ చేసుకోవడం అనేటువంటిది అరుదైన సంఘటన. ఇప్పుడు కూడా చూడండి, మొత్తం 9 మంది ఎంపీలు ఆ పార్టీకి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే, మళ్ళీ ఆ పార్టీని నిలబెట్టుకున్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికలు చీలిక తర్వాత కూడా ఆ పార్టీ నిలబెట్టుకొని 9 ఎంపీలు సాధించగలిగాడు ఉద్ధవ్ ఠాక్రే. కానీ మళ్ళా ఇప్పుడు ఆ 9లో 6 ఎంపీలని బీజేపీ లాగేసుకుంటుంది. 6 ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.
బాల్ ఠాక్రేకి ఉద్ధవ్ ఠాక్రేకి మధ్య ఉన్నటువంటి తేడా. బాల్ ఠాక్రే ఏనాడు పదవిని ఆశించలేదు, ఉద్ధవ్ ఠాక్రే ఆశించాడు. అది ఒక్కసారి పక్కన పెట్టేస్తే ఉద్ధవ్ ఠాక్రేకి క్యాడర్తో బాండింగ్ లేదు, కానీ బాల్ ఠాక్రేకి క్యాడర్తో బాండింగ్ ఉండేది. కార్యకర్తలతో మమేకం అయ్యేవాడు, జనంలో కలిసిపోయేవాడు, జనానికి తగ్గట్టుగా మారేవాడు, జనాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేవాడు. ఆధునిక రాజకీయాలు తగ్గట్టు తన పార్టీని మార్చుకుంటూ వచ్చాడు. ముందు మరాఠీ ఉద్యమం అన్నాడు, తర్వాత హిందుత్వం కూడా దాంట్లో అటాచ్ చేశాడు. అంటే పరిస్థితులను బట్టి అన్వయించుకుంటూ రాజకీయాలు చేస్తూ వచ్చాడు. కానీ ఉద్ధవ్ ఠాక్రే అలా కాదు. అంటే పరిస్థితుల్ని తట్టుకోగలిగి, అంటే ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయడంలో ఉద్ధవ్ ఠాక్రే చేయలేకపోయాడు. పార్టీ నిలబెట్టుకున్నాడు, బలమైన నాయకుడు అనిపించుకున్నాడు, కానీ ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పార్టీని నిలబెట్టుకోలేకపోయాడు. 2 సార్లు నిలబెట్టుకోలేకపోయాడు. పైగా క్యాడర్తో బాండింగ్ లేదు. క్యాడర్తో బాండింగ్ లేకపోవటం వల్లే ఉద్ధవ్ ఠాక్రే పార్టీని చీల్చినప్పుడు కూడా ప్రజల్లో అంత పెద్ద తిరుగుబాటు రాలే. క్యాడర్తో గనక ఉద్ధవ్ ఠాక్రేకి మంచి బాండింగ్ గనక ఉండి ఉంటే, ఒక ఎమోషన్ గనక ఉండి ఉంటే అది వేరేగా ఉండేది పార్టీని చీల్చినప్పుడు. ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీని చీల్చిన మమతా బెనర్జీకి ఎందుకు సానుభూతి రాట్లే? ప్రజలతో ఆమె బాండింగ్ తెగిపోయింది. ఈవెన్ దో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో ఆమె బాండింగ్ తెగిపోయింది. సేమ్ ఇది ఉద్ధవ్ ఠాక్రే విషయంలో కూడా అదే. క్యాడర్ తోటి ఉద్ధవ్ ఠాక్రే బాండింగ్ తెగిపోయింది. వాళ్ళు ఏంది ప్యాలెస్లో కూర్చొని రాజకీయాలు చేస్తే నడిచిపోయిద్ది అనుకున్నారు. కానీ జనంలో ఉండాలి నాయకుడు, జనంతో ఎమోషన్లో ఉండాలి. జనంతో నాయకుడు ఉంటే అండి ఆ పార్టీని చీల్చినా సరే ఆ నాయకుడు మళ్ళీ ఎమర్జ్ అవుతాడు. ఎప్పుడైతే ఏ నాయకుడు అయితే జనంలో ఉంటాడో ఆ నాయకుడు పార్టీని, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారాన్ని ఉపయోగించుకొని చీల్చగలిగింది అనుకోండి, అయినా సరే నాయకుడికి సానుభూతి వస్తుంది. ఉద్ధవ్ ఠాక్రేకి సానుభూతి రావాలి, విపరీతమైన సానుభూతి వెలుగు రావాలి, కానీ రావట్లేగా. కారణం ఏంటంటే బాండింగ్ లేదు. సో అంటే ఆధునిక రాజకీయాలకు తగ్గట్టుగా తను ఉండకపోవటం, ప్రజలతో క్యాడర్తో బాండింగ్ లేకపోవటం, సిద్ధాంతాన్ని వదిలేయటం, ఇవన్నీ కూడా శివసేన చీలిపోవటానికి, ముక్కలు కావటానికి ఉన్న కారణాలు. చీల్చేవాడు ఎప్పుడూ ఉంటాడండి. ఇవాళ బీజేపీని మాట్లాడుకున్నాం, ఒకప్పుడు కాంగ్రెస్ మాత్రం పార్టీని నాశనం చేద్దామని చూడలేదా? కమ్యూనిస్ట్ పార్టీని నాశనం చేయడానికి కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసింది. సో చీల్చేవాడు ఎప్పుడూ ఉంటాడు, కానీ చీలకుండా ఉండగలిగే పరిస్థితుల్లో బలమైనటువంటి నిర్మాణంతో, బలమైన పునాదితో పార్టీలు ఉండాలి. అది ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.